హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా నౌన్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్ ఆర్ అనిమల్ అని ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఇక్కడ రాజు అనేది మీ పర్సన్, ఇక్కడ హైదరాబాద్ అనేది ప్లేస్, బుక్ అనేది థింగ్, క్యాట్ అనేది యానిమల్. ఇక్కడ మనం సింగులర్ నౌన్ అంటే ఏమో తెలుసుకుందాం. సింగులర్ నౌన్ అంటే ఒకటి మాత్రమే ఉన్నదాన్ని సింగులర్ నౌన్ అంటాం. ఎగ్జాంపుల్స్: ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి, ఏ అంటే ఒక అని మీనింగ్ కదా. సెకండ్ వన్, ఏ క్యాట్ అంటే ఒక క్యాట్, ఒక పిల్లి అని మీనింగ్. ఇక్కడ థర్డ్ వన్, ఏ బుక్ అంటే ఒక బుక్, ఒక పుస్తకం అని అర్థం. యాన్ ఆల్సో ఒక అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనం ప్లూరల్ నౌన్ గురించి తెలుసుకుందాం. ప్లూరల్ నౌన్ అంటే మోర్ దాన్ వన్, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్న వాటిని మనం ప్లూరల్స్ అంటాం, అంతే కదా. ఒకటికి మించి ఉన్న వాటిని మనం ప్లూరల్ నౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్, ఇక్కడ 2 బాయ్స్, వాటిని మనం ఏమంటాం, బాయ్స్ అని అనొచ్చు మనం. ఇక్కడ ఏముంది లాస్ట్లో ఎస్. ఇక్కడ 3 క్యాట్స్ అంటే లాస్ట్లో ఎస్ యాడ్ అయింది కదా. ఇక్కడ పదాలకి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్స్ అవుతాయి, అంతే. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఏ క్యాట్ అంటే 1 క్యాట్. అలాగే ఇక్కడ ప్లూరల్స్ 2 క్యాట్స్, లాస్ట్లో ఎస్ యాడ్ అయింది చూసారా. అలాగే ఏ పెన్ అంటే 1 పెన్, 3 పెన్స్, లాస్ట్లో ఎస్ ఆడింది. ఏ గర్ల్ అంటే 1 గర్ల్, ఇక్కడ ప్లూరల్ 4 గర్ల్స్, లాస్ట్లో ఎస్ ఆడైంది. అలాగే ఏ టీచర్ అంటే 1 టీచర్, అలాగే ఇక్కడ 5 టీచర్స్, ఒకటి కన్నా ఎక్కువ, మోర్ దాన్ 1. an egg అంటే ఒక ఎగ్, ఇక్కడ ప్లూరల్ 6 eggs, లాస్ట్లో ఎస్ ఆడింది. ఒకటి కన్నా ఎక్కువ ఉండే వాటిని ప్లూరల్స్ అంటాం. ఇక్కడ వర్డ్స్కి లాస్ట్లో ఎస్ యాడ్ అవుతుంది. ప్లూరల్స్ అంటే లాస్ట్లో ఎస్ ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. కొన్ని వర్డ్స్కి మనం ఈఎస్ ఆల్సో యాడ్ చేస్తుంటాం. ఈఎస్, ఇక్కడ 2 buses, ఇక్కడ 3 boxes, ఇక్కడ ఈఎస్ యాడ్ చేసాం. ఇక్కడ 4 watches, ఇక్కడ ఆల్సో ఈఎస్ యాడ్ చేసాం. ఇక్కడ 5 kisses, ఈఎస్. ఇక్కడ 6 brushes, ఇక్కడ కూడా మనం ఈఎస్ యాడ్ చేస్తాం. అలాగే మనకి కొన్ని పదాలు మనకి ఎండ్లో సిహెచ్ కానీ ఎస్హెచ్, ఎక్స్, ఎస్, ఓతో ఎండ్ అయ్యే వాటికి మనం ఈఎస్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఏముంది, చర్చ్ కదా, మనకి ప్లూరల్ కావాలంటే ఇక్కడ ఈఎస్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, చర్చెస్, ఇది ప్లూరల్. ఇక్కడ ఈఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. ఇక్కడ బ్రషెస్, ఎందుకు ఇక్కడ ఎస్హెచ్ వచ్చింది కాబట్టి ఈఎస్ యాడ్ చేసాం. ఇక్కడ ఫాక్స్, ఇక్కడ సింగులర్, ప్లూరల్ కావాలంటే ఈఎస్, ఫాక్సెస్. ఇక్కడ బస్సెస్. ఇక్కడ టొమాటో, ఇవి స్పెషల్, ఇక్కడ ఓతో ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్సో ఈఎస్ యాడ్ చేస్తాం. టొమాటోస్, ఇక్కడ ఫోటోస్, ఇక్కడ ఎస్ఏను, ఇక్కడ పొటాటోస్.
ఇక్కడ సింగులర్ అంటే ఏమంటే సింగులర్ అంటే వన్, ఒకటి మాత్రమే ఉండే వాటిని మనం సింగులర్స్ అంటాం. ప్లూరల్స్ అంటే మోర్ దాన్ వన్, ఒకటి కన్నా ఎక్కువ ఉండే వాటిని మనం ప్లూరల్స్ అంటాం. ఇక్కడ బుక్ అనేది సింగులర్ నౌన్, బుక్స్ అనేది ప్లూరల్ నౌన్. ఎందుకు? ఎస్ యాడ్ ఉంది కాబట్టి. ఇక్కడ బ్రష్ ఆల్సో సింగులర్, ఇక్కడ బ్రషెస్, ఇక్కడ ఈఎస్ ఉంది, దిస్ ఈజ్ ప్లూరల్. ఇక్కడ బేబీ, ఇట్ ఈస్ సింగులర్, బేబీస్, ఇట్ ఈస్ ఆల్సో ప్లూరల్. మ్యాన్ అనేది సింగులర్, ఇక్కడ మెన్ అనేది ప్లూరల్. ఇంతే ఫ్రెండ్స్ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ గురించి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.